నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యానండి. స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఫైనల్గా అమ్మ దయ ఉంటే కానీ మనం వెళ్ళలేము కదా. మన కేబుల్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాం. టెంపుల్లోకి వచ్చేసాను. ఇక్కడైతే లోపలైతే ఫొటోస్ అలౌడ్ కాదనమాట. నేను బయటకు వచ్చిన చిన్న షార్ట్ లాగా అలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, ఎంత నమ్మకంగా ఎగ్జామ్ అయినా హాల్ టికెట్ పట్టుకుని వస్తారు. జాబ్ వచ్చినా ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ పెట్టుకుని వస్తారు. అలా అనమాట. నేనైతే మామూలుగానే వచ్చాను, ఏం పెట్టుకోలేదు. ఇప్పుడైతే మనం ఎందుకు ఇక్కడికి వస్తే నాకు పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. మనకి మన సైడ్ వేరే ఉంటుంది కాబట్టి అంతేమనిపించదు. బట్ ఎక్కడైనా దేవుడు ఒకటే కదా. ఇక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి చాలా సెంటిమెంట్ అనమాట. ఇక్కడ అమ్మవారు మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఏదైనా మూవీ రిలీజ్ అప్పుడు కూడా ఇక్కడికి వస్తారు, నాకు తెలుసు. ఇక్కడ మన జనార్దన్ రెడ్డి గారి ఓన్ స్థలం అనమాట. జూబిలీహిల్స్, బంజారాహిల్స్ మోస్ట్లీ అంతా ఆయనదే. అలా మొత్తం బయటకు మంచిగా ముగ్గు అయితే పెట్టారు. పక్కన ఒక చెప్పుల సెక్షన్ కూడా ఉండే అనమాట. ఇక్కడ పులిహార అంతా చాలా బాగుండే. ఒక లడ్డు కూడా ఉంది. మనకి ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టి ట్రై చేస్తూ ఉంటే నిలబడితే మనకి ఏదైనా కోరిక అవుతుందని ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అయిపోయిన తర్వాత నేను బయటకి అయితే వచ్చేసాను, వెయిటింగ్ ఫర్ ర్యాపిడో. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ వేరే టెంపుల్కి అనుకున్నాను. అది కూడా పక్కనే అనుకున్నా, వాగ్బుల్ ఉంటుంది అనుకున్నా. అస్సలు ఏమీ లేదనమాట. చాలా దూరం ఉంది. మనకి జూబ్లీస్ బంజారాహిల్స్ అస్సలు తెలియదు కదా. ఇక్కడ మనకి వరమహాలక్ష్మి యొక్క షోరూమ్ ఉండే. ట్రాఫిక్ జామ్లో చూస్తూ ఉంటే అక్కడ మంచి గోశాల కూడా ఉందన్నమాట. నెక్స్ట్ అలా వెళ్తూ ఉండగా ఫైనల్గా కొద్దిగా 4 or 5 kilometers తర్వాత నాకు ఫైనల్గా టెంపుల్ అయితే ఫౌండ్ అయ్యాయి అనమాట. బాగానే తీసుకొచ్చాడు అబ్బాయి ర్యాపిడో. నిజంగా థ్యాంక్స్, నిజంగా చాలా బాగా తీసుకొచ్చాడు. నేను అడ్రసెస్ సరిగ్గా చెప్పకపోవడం, మన అప్డేటెడ్ లొకేషన్లో లేకపోవడం, కంగారు పడి ముందుకి వెనక్కి వెళ్ళిపోవడం చాలా చేస్తా. ఎందుకంటే మనకు ర్యాపిడో అంత అలవాట్లేదు కదా. కొంచెం ఫస్ట్లో భయం వేసేది, కానీ కొంచెం అలవాటైంది. ఇంకా అలవాటు అవ్వాలన్నమాట. ఇందులో ఆఫర్లు కూడా ఇస్తారు మంచిగా. అసలు మార్నింగే కదా, అప్పటికే 10 అట్లా అయింది. ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందరూ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కదా. ఈ ఏరియా మనకి చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ పార్క్ అయితే ఉంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే యూటర్న్కి ఎంత టైం తీసుకున్నా చూడండి. ఇదంతా యూటర్న్ కోసం వెళ్తున్నాయి. ఆపోజిట్లోనే టెంపుల్ ఉందన్నమాట. చూసారా, మనకి యూటర్న్ తీసుకుంటే పార్క్, కేబీఆర్ పార్క్ బ్యాక్ సైడ్ వస్తుందో ఏంటో ఐడియా లేదండి. ఇక్కడ మంచి జంక్షన్స్, చాలా గ్రీనరీ, చాలా నీట్గా ఉండే. బట్ కొన్ని ప్లేసెస్, కొన్ని రోడ్స్ అస్సలు బాగాలేదు. ఫైనల్గా ఇలా జూబ్లీహిల్స్ మనకైతే టెంపుల్ అయితే కనిపించిపోయింది. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలన్నమాట. యూటర్న్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది. అసలు నేను ఈ టెంపుల్కి వస్తే నాకు భలే అనిపించింది. చాలా రీల్స్లో, వ్లాగ్స్లో చూస్తూ ఉన్నా. వెళ్దాంలే ఎప్పుడన్నా అనుకున్నా. నాకు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. ఈసారి స్పెషల్గా ఈ టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నా. నేను పూరి జగన్నాథ్ టెంపుల్ అని సెర్చ్ చేసా. యాక్చువల్ అది కాదు, జగన్నాథ్ టెంపుల్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. రోడ్ నెంబర్ 12 ఒక సైడ్, రోడ్ నెంబర్ 10 ఒక సైడ్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అన్ని చిన్న సబ్ టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారు, అయిన రుక్మిణీదేవి, అట్లా దశావతారాలు అన్నీ ఉన్నాయి. బయట కొంచెం చిన్న మన మెమరీస్ కోసం అట్లా తీసుకున్నా. అసలు బయట నుంచి ఎంట్రన్స్ చూడండి ఎంత అదిరిపోయింది. అసలు పూరిలో ఉన్నామా అన్నట్టు అనిపించింది నాకైతే. ఈ కాలంలో ఎంత మంచి శిల్పకళ నైపుణ్యంతో అంత నీట్గా చాలా బాగా చేశారు. ఇలాగైనా జగన్నాథ స్వామి దగ్గరికి వస్తే చాలా పీస్ఫుల్గా భలే ఉంటుందండి.
ఫైనలీ సక్సెస్ఫుల్గా 2 టెంపుల్స్ దగ్గర దర్శనం అయితే అయ్యింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల చాలా బాగా అనిపించిందండి. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా రిటర్న్ చూడండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. శ్రీమాత్రే నమః.